కళ్ళతో మాయ చేస్తున్న డింపుల్. ఎవరైనా పడిపోవాల్సిందే. డింపుల్ హైతి. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆమె అందం కాదు, ఆమె కళ్ళల్లో ఉన్న ఆ ప్రత్యేకమైన మ్యాజిక్. డింపుల్ హైతి తన ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులను కట్టుపడేసే ఈ గ్లామర్ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ లక్ష్యంతో ముందుకు సాగుతుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడం. చిన్న సినిమాలతో మొదలైన ఈ ప్రయాణం నెమ్మదిగా పెద్ద అవకాశాల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా ఆమె ఎదురు చూస్తున్న ఒక భారీ హిట్స్ మాత్రం రావాల్సింది. కానీ ఈ ప్రయాణంలో ఆమె చూపిస్తున్న పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రం నిజంగా ప్రశంసించాల్సిందే. 2015లో వచ్చిన గల్ఫ్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన డింపుల్ మొదటి సినిమా నుంచే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేదు. చాలా మంది కొత్త హీరోయిన్స్ లాగానే ఆమె కూడా మొదటి దశలోనే గుర్తింపు దక్కలేదు. అయినప్పటికీ ఆమె వెనక్కి దక్కలేదు. ప్రతి అవకాశాన్ని ఒక స్టెప్ గా తీసుకొని ముందుకు సాగింది. ఆ తర్వాత 2019లో వచ్చిన సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చిన సినిమా పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఆమె కెరీర్ మళ్ళీ ఒక స్ట్రగుల్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. కానీ ఇదే సమయంలో ఒక విషయం బాగా అర్థం చేసుకుంది. ఇండస్ట్రీలో నిలబడటానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు, సరైన టైమింగ్ కూడా చాలా ముఖ్యం. అయితే డింపుల్ కెరీర్ లో ఒక పెద్ద బ్రేక్ లాంటిది వచ్చింది గద్దలకొండ గణేష్ సినిమాలో. ఇందులో జర్ర జర్ర అనే స్పెషల్ సాంగ్ లో కనిపించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్, గ్లామర్, ఎనర్జీ అన్ని కలిపి కూడా ఆమెను హాట్ టాపిక్ గా మార్చాయి. చాలా మంది ఈ ఒక్క పాటతోనే ఆమె స్టార్ అవుతుందని భావించారు. కానీ ఆ హైప్ ను కొనసాగించడం అంత ఈజీ కాదు. ఆ తర్వాత ఆమె కెరీర్ లో మరో కీలక అవకాశం కూడా వచ్చింది. అది కూడా మాస్ మహారాజా రవితేజతో. రవితేజ సరసన కిలాడి సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఈ సినిమా మీద భారీ అంచనాలుండటంతో డింపుల్ కు ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ అనుకున్నారు. సినిమాలో ఆమె గ్లామర్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగా కనిపించిన సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం హిట్ కాకపోవడంతో ఆమె కూడా పూర్తి స్థాయి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత వచ్చిన రామబాణం సినిమా కూడా ఆమెకు అదృష్టం తేల్చలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమె కెరీర్ ఒక సందిగ్ధ దశలోకి వెళ్ళిపోయింది. చాలా మంది ఈ సమయంలోనే వెనక్కి తగ్గిపోతారు. కానీ డింపుల్ మాత్రం అలా చేయలేదు. ఆమె ఇంకా ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకుంది. ఇంతలోనే మరో ప్రాజెక్ట్ గా భర్త మహాశైలకు విజ్ఞప్తి వంటి సినిమాలో కూడా కనిపించింది. కానీ ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ ప్రయాణంలో ఆమె ఒక విషయం మాత్రం క్లియర్ గా నిరూపించింది. తనకు అవకాశాలు ఇచ్చిన ప్రతి పాత్రను పూర్తి నిబద్ధతతో చేస్తుందని. చిన్న రోల్ అయినా, స్పెషల్ సాంగ్ అయినా, హీరోయిన్ రోల్ అయినా ఆమె తన బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు డింపుల్ హైతి ఆశలన్నీ ఒక కొత్త ప్రాజెక్ట్ మీదే ఉన్నాయి. యంగ్ హీరో శర్వానంద్తో కలిసి బోగి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే టీజర్స్, గ్లిమ్స్ ద్వారా మంచి ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఇదే సినిమా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కథ ఇదే. టాలెంట్ ఉన్నా సరైన హిట్ రాకపోవడం. కానీ ఒక్కసారి హిట్ పడితే కెరీర్ ఒక్కసారిగా టాప్ కేర్ లోకి వెళ్తుంది. డింపుల్ విషయంలో కూడా అదే జరుగుతుందా? బోగి సినిమా ఆమెకు ఆ గోల్డెన్ ఛాన్స్ అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది. మొత్తానికి డింపుల్ హైతి ప్రయాణం ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, అవకాశాలు తగ్గినా ఆమె తన డ్రీమ్ ను వదిలిపెట్టలేదు. అందం, టాలెంట్, డెడికేషన్ అన్నీ ఉన్న ఆ హీరోయిన్ కు ఒక హిట్ చాలు. ఆమె రేంజ్ పూర్తిగా మారిపోతుంది. అభిమానులు కూడా అదే ఆశతో ఉన్నారు. ఈసారైనా డింపుల్ హైతి స్టార్టమ్ ను అందుకోవాలని. ఇక ముందు రోజుల్లో ఆమె ఏ ప్రాజెక్ట్ చేస్తుంది, ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అన్నదే ఆమె కెరీర్ లో నిర్ణయించబోతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, డింపుల్ హైతి ఇంకా గేమ్ లో ఉంది, ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, ఇంకా తన సక్సెస్ కోసం పరుగులు తీస్తూనే ఉంది.